నాయన హర్ష, ఏమిటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? తాతయ్య, మీరు స్వాతంత్ర సమర యోధులు కదా. ఈరోజు మా పాఠశాలలో వందే మాతరం ఉద్యమానికి 150 సంవత్సరాల సందర్భంగా వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నారు. వాటి గురించి కొన్ని విషయాలు చెప్పండి తాతయ్య. విను మనవడా, వందే మాతరం అంటే ఏమిటో విను. నేడు విద్యార్థులందరూ దీని గురించి తెలుసుకోవాలి. వందే మాతరం అనే పదం భారత జాతి యొక్క శాశ్వత భావోద్వేగం. కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ఏకం చేసిన సమర గీతం వందే మాతరం. తాతయ్య, వందే మాతరం నినాదం ఎప్పుడు ప్రారంభమైంది? అదే మనవడా, అది 1875వ సంవత్సరం. ఆ రోజున బ్రిటిష్ వారు మన దేశ పౌరులపై విచక్షణారహితంగా ప్రవర్తించిన రోజు. ఇది కేవలం సామాన్య ప్రజలకే కాక బంకించంద్ర చటర్జీ లాంటి న్యాయమూర్తులను కూడా హింసిస్తున్న రోజులవి. మరి ఆ రోజు ఏం జరిగింది తాతయ్య? ఆ రోజున ఏం జరిగిందో నువ్వే చూడమ్మా. అలా చక్కటి పొలాల్లో పనిచేస్తున్న రైతులపైన బ్రిటిష్ వారు అమానుషంగా ప్రవర్తించారు. పల్లకిలో వస్తున్న భారత న్యాయమూర్తి అయిన బంకించంద్ర గారిపై ఎలా అమానుషంగా ప్రవర్తించారో చూడండి. Hey, stop him. These kind of facilities are given only for the Britishers, not kind of bloody Indians. Stop him. వందే మాతరానికి ఏమిటి సంబంధం? అదే చెబుతున్నానమ్మా. అప్పుడే మన బంకించంద్ర గారు వందే మాతరం గేయం రాయడం ప్రారంభించారు. చూడమ్మా ఒకసారి. నాలాంటి న్యాయమూర్తులకు ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్య స్థితి ఏమిటి? దీనికోసం నేను ప్రయత్నం చేయాలి. తర్వాత ఏం జరిగింది తాతయ్య? అలా బంకించంద్ర గారు తన కలం నుండి బ్రిటిష్ సింహాసనానికి సవాలు ఇచ్చారు. ఇవి పదాలు కాదు, పోరాటానికి పిలుపు. ఈ దేశాన్ని నిద్ర లేపించే ఒక నినాదం. అదే మన వందే మాతరం, అదే మనకు బ్రహ్మాస్త్రం. తాతయ్య, మరి ఈ పాట పాడితే ఏం జరిగింది? చెబుతున్నా మనవడా, వందే మాతరం గేయానికి 1896లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తన స్వరం ఇవ్వటంతో అది మన దేశానికి ఒక శ్వాస అయినది. ఈ గీతం పాడితే జైలు అన్నాడు, భారతీయులు సిద్ధం అన్నారు. ఒకసారి విను. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం. అబ్బా తాతయ్య, నా కళ్ళకు కట్టినట్టుగా చెప్పావు. మరి ఎవరు ఈ గేయాన్ని పాడలేదా తాతయ్య? అసలు అది ఇక్కడే ప్రారంభమైంది మనవడ. అది 1905వ సంవత్సరం. ఆ సమయంలో ప్రజలందరూ వందే మాతరం గేయాన్ని పాడుకుంటూ ఏకమవుతున్న సమయం. మరి ఏం జరిగింది తాతయ్య? 1905వ సంవత్సరంలో బ్రిటిష్ వారు బెంగాల్ని తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్ పేరుతో హిందూ ముస్లింలను విడదీసే ప్రయత్నం చేశారు. దానితో వందే మాతరం ఉద్యమం ఉవ్వెత్తున లేచే క్రీడంలో ముందుకు వచ్చింది. మరి బెంగాల్ విభజించారా తాతయ్య? అసలు అక్కడ ఏమి జరిగింది? చెప్పడం ఎందుకు, చూడు మనవరాలా. Partition of Bengal has led to a new era where unity is no longer given. The difference have become a significant factor in our faith. మీరు పదాలపై గీతలు గీయవచ్చు, కానీ మా హృదయాలను చీల్చలేరు. ఈ వచనం మా సమాధానం. హిందూ ముస్లిం భాయి బాయి. మా అందరి నినాదం వందే మాతరం, వందే మాతరం.
The song is prohibited. This is a robbery. Arrest him. Sir, she is Sarojini Naidu. She is singing Vande Mataram and uniting everyone. Are you aware that this song has been banned? ఇది పాట కాదు, ఇది మార్షల్ క్లాస్. ఉద్యోగంలో ఇక్కడ ధైర్యం ఉంది. ఇక్కడ ధైర్యం ఉంది. ఆవిడ పైకి వస్తే వాటికి పట్టే సాక్ష్యం ఉంది. While this song may celebrate one nation's birth, it represents a loss of identity for us. విభజన జరిగిందా? ఆగమనవరాల అదే జరిగితే మన దేశంలో ఉద్యమం మరింత బలహీనపడేది. మన ఉద్యమాలకు తలొగ్గి బ్రిటిష్ ప్రభుత్వం 1911 సంవత్సరమున బెంగాల్ విభజనను రద్దు చేశారు. ఇంకా ఆంధ్ర ప్రాంతంలో ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు వందే మాతరాన్ని ఎవరు నినాదించారు తాతయ్య? చెబుతానమ్మా. ఎవరి పేరు చెబితే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం గడగడలాడుతుందో, ఎవరి పేరు చెబితే మన్యం ప్రజలు ప్రాణానికి ప్రాణంగా భావిస్తారో అతడే అల్లూరి సీతారామరాజు. ఏం చేశాడు తాతయ్య సీతారామరాజు? చెప్పడం ఎందుకు, ఆ మహనీయుని ఒక్కసారి కల్లారా చూడమ్మా. అన్న, ఈసారి పంట బాగా పండింది. పక్క ఊరికి వెళ్ళి అమ్మితే బాగా డబ్బు వస్తుంది. కుక్క అంత అమ్మడానికి కదా. నీకు తెలియదా మీ పంటను మాకే పంపాలని దొరగారు అప్పుడే చెప్పారు కదా. మాకే ఎదురు చెప్తావు బ్లడ్ ఇండియన్. ఇక్కడ పంట మరియు పంచభూతాలు కూడా మా దొరగారికి సొంతం. దొరా అన్నేం దొరా అన్నేం దొరా. అయ్యో, మమ్మల్ని కాపాడే భగవంతుడే లేరా? పంట కావాలా తెల్ల కుక్కలారా? నువ్వు పండించావా, నీ అమ్మ పండించావా? వస్తువులు చూసుకున్న పంటను నీలాంటి వాళ్ళు ఆక్రమిస్తే పండ్లు ముసలివారైనా పసి పిల్లవారైనా కళ్యాణి చెబుతారు. ఇక్కడ నేల మాది, నీరు మాది, పంట మాది. వర్తకం పేరుతో మా దేశంలోకి వచ్చి అన్నాదమ్ముల లాంటి వారి మధ్య చిచ్చు పెట్టి సునకానందం పొందిన తెల్లదొరలారా, నీ పోరాటం హింసాత్మకం. హింస ధర్మం కాదు సీతారామరాజు. ధర్మం అహింస మాత్రమే కాదు రుద్రఫోర్స్, ధర్మం బాధ్యతని గీత చెబుతుంది. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాన్ని కాపాడటానికి యుద్ధం తప్పనిసరి అయితే అది హింస కాదు, ధర్మ కర్తవ్యం. ఇప్పటికైనా మీరు లొంగిపోతే మీకు ప్రాణాపేక్ష పెడతాను సీతారామరాజు. రుద్రఫోర్స్, నువ్వు నాకు ప్రాణభిక్ష పెట్టడం ఏంట్రా? ఈ దేశంలోకి ఎంతో మంది విదేశీయులు ఈ దేశంపై కన్ను వేసినప్పుడు అలాంటి వారి పిచ్చమంచిన ఛత్రపతి శివాజీ, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి ఎందరో మహనీయులు పుట్టిన నేలరా ఇది. ఈ ఒక్క అల్లూరి సీతారామరాజు మరణిస్తే వందలాది మంది సీతారామరాజులు ఉద్భవించి మీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కుక్కటి వేళ్లతో సహా పెకలిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, సంగ్రామ బేరి. అక్కడ కాదురా, ఇక్కడ కాదు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చాలా చక్కగా చెప్పారు తాతయ్య. మేము చాలా అదృష్టవంతులము. చూసావా మనవడా, ఈ వందే మాత నినాదం కోసం ఎందరో మహనీయులు తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలిపెట్టారు. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పెకలించిన ఈ నినాదం ఈరోజు ఒక ధ్యేయంగా భావించకూడదు. ఇది ఎందరో నెత్తుడి బీజాక్షరాలుగా భావించి పాడాలి. మనవడా, ఇది ముగింపు కాదు, ఇది మన నిద్రకు చివరి హెచ్చరిక. అప్పుడు వాళ్ళ ముందున్నది బ్రిటిష్ సామ్రాజ్యం, ఈ రోజు మన ముందున్నది అలసత్వం, మన స్వార్థం, మన మౌనం. దేశభక్తి అంటే స్టేజ్ మీద అడుగు కాదు, సోషల్ మీడియా స్టేటస్ కాదు. ఈ రోజు మన అందరం మన మేధస్సును పక్క దేశాలకు అమ్ముకుంటున్నాం.
విదేశీ వస్తువులను వాడుకుంటున్నాం. అలా కాక మన శక్తి మన జాతికి వినియోగించిన రోజున ఈ దేశ కీర్తి నా భూతో నా భవిష్యత్తు అన్న విధంగా చరిత్రపుటల్లో చిరస్థాయిగా నిలబడేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. చేస్తారు కదూ? ప్రియమైన ప్రేక్షకులారా, ఈ రోజు వందే మాత్రం గేయం పుట్టిన రోజు కాదు, ఒక జాతి ఆత్మ మేలుకొన్న కిరణాన్ని గుర్తు చేసుకుంటున్న రోజు. ఇది పాట కాదు, ఇది ఒక విప్లవ గర్జన. భారత మాత సంఖ్యలు తెంచుకుని లక్ష్యాన్ని మట్టికి స్ఫూర్తించిన మంత్రం.